చెరుకు తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట 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 లజ్జంట. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇక్కడ చూడండి వాళ్ళ తాతయ్యతో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. యాక్చువల్ వాళ్ళ తాతయ్య అంటే వాళ్ళకి చాలా ఇష్టం. అసలు ఎంజాయ్ చేస్తున్నారు అనే దానికంటే అసలు వాళ్ళ తాతయ్యని ఒక ఆట ఆడుకుంటారు వస్తే. అసలు ఇద్దరు వద్దలనే వద్దలు. మా చిన్న పాప అయితే ఇంకా ఎక్కువ తాతయ్య తాతయ్య అని ఎప్పుడు మా డాడీ దగ్గరే ఉంటుంది. అసలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. ఫుల్ ఫన్ ఉంటుంది ఈ వీడియోలో. ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా ఎక్కడ. ఇక చూడండి మా చెల్లె ఎలా అచీవింగ్ చేసినానో. మా చెల్లి కంటే నేనే బాగా తెచ్చిన కదా ఫ్రెండ్స్. నీకంటే బాగా చేసిన అచీవింగ్. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసుకొని తెచ్చుకోండి. ఇక చూడండి మా చెల్లి పక్క తెచ్చిన నేను పక్క తెచ్చిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చిన్న తల్లి వాళ్ళ తాతయ్యతో ఒక ఛాలెంజ్ చేసింది. ఏంటంటే, తాతయ్య నేను పైనుంచి జంప్ చేశాను కదా, నువ్వు కూడా నాలా జంప్ చేస్తావా తాతయ్య అని అడిగింది. అడిగితే ఓకే నాన్న నేను కూడా జంప్ చేస్తలే నీలాగా అని చెప్పి జంప్ చేస్తే అసలు ఏమైంది తెలుసా, అంత పైనుంచి జంప్ చేసింది అది అడిగిందని చెప్పి. అసలు జంప్ చేసినప్పుడు అసలు ఏమైంది తెలుసా, ఏమైనా నిజంగా తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. అసలు చెప్పిందని చెప్పి అంత పైనుంచి జంప్ చేసింది తెలుసా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. చెరుకు తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట 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 లజ్జంట. ఇక్కడ టైం అయిపోయింది అని వాళ్ళు పిలుస్తున్నారు. పిలుస్తుంటే రండి నాన్న ఇంకా టైం అయిపోయిందంట వెళ్దాము అంటే అస్సలు రావట్లేదు. ఇంకా మా చిన్న పాప అయితే అసలు ఇంకా 20 minutes ఉంది అన్నప్పుడు పూల్లోకి దిగుతుంది. అసలు రా అంటే ఇంకా రాదు, ఇంకా అక్కడే ఉంటుంది. 5 minutes మమ్మీ 5 minutes మమ్మీ అంటుంది. అసలు పిల్లలకి స్విమ్మింగ్ పూల్ అంటే ఎందుకంత ఇష్టం ఉంటుందో కదా. అసలు మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇంత అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్.
ఇక్కడ చెప్తుంది చూడండి, తాతయ్య టైం అయిపోయిందంట, నువ్వు కూడా నాలా జంప్ చేస్తా అన్నావు కదా స్విమ్మింగ్ పూల్లో, నువ్వు జంప్ చేయాలి అని చెప్తుంటే ఓకే నాన్న జంప్ చేస్తలే అని చెప్పి ఇక్కడ వెళ్తున్నారు. జంప్ చేసిన తర్వాత అసలు ఏమైందో చూడండి మీరే, ఓకేనా. చూసారా ఏమైందో, షాక్ అయ్యారా మీరు కూడా? ఏం అవ్వలేదులేండి, ఎంత పైనుంచి దుంకినా కూడా. స్విమ్మింగ్ వచ్చు మా డాడీకి. ఓకే, వీడియో ఎలా అనిపించింది, జస్ట్ చిన్న క్యూరియాసిటీ బిల్డ్ చేద్దామని అలా సస్పెన్స్ పెట్టాను. ఓకే, వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ, బాయ్.